మెడికల్ కాలేజ్లను పీపీపీ విధానంలో కొనటం వల్ల ఎలాంటి నష్టం ఉండదని బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ తాడ్వాయి రామకృష్ణ అన్నారు. వైసీపీ కావాలనే మెడికల్ కాలేజ్ విషయాన్ని రాద్ధాంతం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తప్పుదారి పట్టించేందుకే మెడికల్ కాలేజీల వ్యవహారాన్ని రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. అందుకే వైసీపీకి 11 సీట్లు ఇచ్చి ప్రజలు బుద్ధి చెప్పారని ధ్వజమెత్తారు. అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని రామకృష్ణ హెచ్చరించారు. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 8,468 కోట్ల రూపాయలు మరి మెడికల్ కాలేజ్ నిర్మాణానికి 15 మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ఇస్తే కట్టలేక 5 సంవత్సరాలు వాటిలో నిధులను సరిగ్గా ఉపయోగించలేక పూర్తి చేయలేక ప్రాథమిక దశలోనే ఉండిపోయినటువంటి ఆ నిర్మాణాన్ని చూసి మరి అసద్దపు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఆ మెడికల్ కాలేజీని చూస్తే అబ్బా అనాలంట. నిజంగా ప్రజలు వీళ్ళు చేసిన చేష్టలకి, అకృత్యాలకి, దౌర్జన్యాలకి పరాకాష్ఠగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని చెంప మీద కొట్టినట్లుగా 11 సీట్లకు పరిమితం చేస్తే వాళ్ళు దోచుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలు ఒకవైపు టీటీడీలో లడ్డు కల్తీ విషయంలో కానీ ఈ రోజున విచారణ ఎదుర్కోబోతున్నారు. అంటానే కల్తీ మద్యం కేసుల్లో